ఫాదర్ లక్క చంద్రబాబు గారు. ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఒకటే చెప్తున్నా అందరికీ, సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఓటేసేప్పుడు ఖచ్చితంగా 1 నిమిషమన్నా ఆలోచిస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నో ఇష్యూ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది, సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. అలాగే ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. అండ్ రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది. నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కుటుంబ సభ్యులు బలంగా ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ గారి తల్లి భువనేశ్వర్ గారు కానీ, అదేవిధంగా మన బాలకృష్ణ గారికి ఉన్నటువంటి 2 కుమార్తెలు కానీ, ఏ విధంగా అయినా సరే లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలి అనేటువంటి భావన వారిలో మెండుగా కనపడుతుంది అనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. సరే, సహజంగా బాలకృష్ణ గారికి కూడా ఉంటుంది, ఎందుకంటే అల్లుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో. దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆయన మీద ఒత్తిడి జరుగుతూ ఉన్నటువంటి అంశం. అందువల్ల నిన్న మొన్న చూసాం కదా, మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి డిమాండ్ పార్టీలోంచి ముఖ్యమైన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోకుండా ముఖ్యమంత్రిగానే ఏకంగా మన నారా లోకేష్ గారు రావాలి అనేటువంటి మాట మాట్లాడారు. తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన మందలించాడని ఒక పుక్కిటి పురాణం కథ వినిపించారు, కానీ అదేం కాదు. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న అంశాన్నే ఆ భరత్ కూడా చెప్పాడనేది నా అభిప్రాయం. ఏది ఏమైనా ఇక్కడ పరిస్థితులు ఏమిటి? ఇవాళ లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలి. వెరీ ఈజీ ఇట్ ఈజ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. చాలా ఈజీగా తాను రాజీనామా చేసి తన కుమారుని ముఖ్యమంత్రిగా చేస్తున్నంటే అడ్డుకునేవారు ఎవరు లేరు పార్టీలో. అయితే ఇక్కడే అసలైన చిక్కంతా ఉంది. అది ఏమిటి అంటే, ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా గెలిచినటువంటి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మీద ఆధారపడి ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు, అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగా తయారైంది. 2 వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారు, జనసేన చేసిన కృషి, వారి ఐక్యతే, ఒక విధంగా చెప్పాలంటే వారి భిక్షే అనేటువంటి మాట కూడా చాలామందికి అభిప్రాయం ఉంది. చాలామందికి, ఈవెన్ తెలుగుదేశంలో కూడా చాలామందికి అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము వాళ్ళ అధికారంలో ఉన్నాము అనే విషయాన్ని చాలా సందర్భాల్లో బహిరంగ కూడా తండ్రి కొడుకులు అంగీకరించారు. కానీ అది కొద్దిగా వెనకబడిపోతూ ఉంది. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే, ఇంత మెజారిటీని మనం సంతరించుకున్న నా కుమారుడైనటువంటి లోకేష్ని సీట్లో కూర్చోపెట్టలేకపోతున్నాను. దీనికి కారణం పవన్ కళ్యాణ్. అప్పుడు గెలవటం కోసం ఉపయోగపడ్డాడు. ఇప్పుడు లోకేష్ని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి అడ్డంకిగా తయారయ్యాడనేటువంటి వాదన చాలా బలంగా తెలుగుదేశం కేడర్లో వినిపిస్తుంది. ఎందుకు అడ్డం అంటే, తీసుకొచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండాలి?
ఉప ముఖ్యమంత్రిగా ఉండాలా? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సంకేతం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని. జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు అభ్యంతరం లేదు, ఆయన కాకుండా ఎవరన్నా వస్తే మాత్రం నేను అంగీకరించను అనేది మర్మగర్భంగా ఆయన చెప్పాడనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ చాలామంది చాలా చిత్రంగా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి, డిప్యూటీ సీఎం చేయాలి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఒత్తిడితో. ఎందుకు చేశారు? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అలాంటి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి మీకు సపోర్ట్ చేశారు కాబట్టి కనీసం ఆయనకు ఉప ముఖ్యమంత్రి అన్నా ఇవ్వాలి అనేది న్యాచురల్గా అనిపించే అంశం. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మనస్ఫూర్తిగానే ఇచ్చారనేది నా అభిప్రాయం. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. ఎక్కడ తేడా కొడుతుందంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన వారికి నచ్చటంలా ఇక్కడ పెద్ద వివాదం చెలరేగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెబితే మేము చెప్పాలా అని. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి పెత్తనం, మా మీద పవన్ కళ్యాణ్ గారి పెత్తనం పెరుగుతుంది ఏంటి అనేటువంటి భావన తెలుగుదేశంలో ఒక వర్గంలో, అంటే వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిలో ఒక వ్యతిరేకత పెరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మేము చేసేటట్టయితే మాకెందుకు, అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోకపోయినా ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు, లోకేష్ ఈజీగా చేసి ఉండేవాళ్ళు, కలుపుకోవడం తప్పైంది అనేటువంటి ఒక పిచ్చి వాదనను కూడా వినిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి తన కుటుంబం ఒత్తిడి వలన ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని ఆయన భావించిన, సరే ఆయన సీటు తప్పుకుని ఈయన కూర్చోబెట్టాలని భావించిన, దట్ ఈజ్ నాట్ సో ఈజీ. అంత ఈజీ అయిన అంశం కాదు. ఎందుకు ఈజీ అయిన అంశం కాదు అంటే ఆయన కూటమి మీద ఆధారపడ్డాడు. కూటమి మీద ఆధారపడ్డాడంటే సీట్లు వచ్చేసాయి కదా, ఇంకా ఆయన కూటమి మీద ఆధారపడాల్సిన అవసరం లేదంటే భవిష్యత్తులో ఆయన కూటమిని కాదు అని ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు లేనటువంటి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం మిగిలిపోతుందనేటువంటి భయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్యం కూడా తెలుసు. నేను ఎవ్వరి సహాయం లేకోకుండా అధికారంలోకి రాలేను అనేటువంటి నగ్న సత్యం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఆయన సామాజిక వర్గానికి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ తెలియదని నా అభిప్రాయం. అందువల్ల ఏమంటారంటే తెలుగుదేశం కార్యకర్తలు లేదా వారి సామాజిక వర్గం లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలి, లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని అరుస్తూ ఉన్నారు. ఆయన అరుస్తున్న కొందికి చంద్రబాబు నాయుడు గారికి భయం కలుగుతూ ఉంది. లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలి, లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి అనేటువంటి తాపత్రయం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ తప్పుకుంది, ఇక ఏకాకినైపోతే ఈ రాష్ట్రంలో నాకు దిక్కు మొక్కు లేదు అనే పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడకత్తెరలో తోక చెక్క వలె నలుగుతున్నారనేది నా అభిప్రాయం. అధికారం ఉండొచ్చు, దావోస్ వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా కబుర్లు చెప్పొచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేయొచ్చు, చివరికి అమిత్ షా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగాడనేటువంటి ఒక ప్రచారం చేయొచ్చు. కానీ అడకత్తెరలో పోక చెక్కలాగా ఇరుక్కుపోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేనైతే ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయడం అనేది సాధ్యపడే అంశం కాదు. ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి కూడా చెయ్యలేరు, చెయ్యబోరు. ఎందుకంటే ఆయన లీడరే కానీ ఈజ్ నాట్ ఏ మాస్ లీడర్. ఒక్కడిగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు, చేయలేరు అనేది నా అభిప్రాయం. అయితే ఆయన తదనంతరం అవుతారంటే తదనంతరం అయ్యే శక్తి ఆయనకి లేదనే కదా ఇప్పుడు చేయాలని మీరు వాళ్ళు అనుకుంటుంది. కాబట్టి లోకేష్ గారికి ముఖ్యమంత్రి చేసే సమర్థత లేదు, అర్హత లేదు. కాబట్టి ఎంత తాపత్రయపడితే, ఎంత ఎక్కువ తాపత్రయపడితే వారి కుటుంబం అంతగా తెలుగుదేశం నష్టపోతుంది. కాబట్టి చక్కగా పరిపాలన మీద మీరు ధ్యాస పెట్టి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే కార్యక్రమం చేయాలి తప్ప లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలనే ఏజెండాతో మీరు పనిచేస్తే మీ పార్టీ అడ్రస్ లేకోకుండా పోతుందనే విషయాన్ని ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చానని మనవి చేస్తున్నాను.